ఒకసారి భారత రాజకీయాలు తీసుకుందాం అధ్యక్ష. ఆర్థిక సమానత్వం అయిపోయింది, మంత్రిత్వ శాఖ లేదు. ఒక్కసారి భారత రాజకీయాలను చూద్దాం. 1952 కాదు, ఇప్పటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఈ దేశంలో అగ్రవర్ణాల జనాభా 15 నుంచి 16% మధ్య ఉంటుంది. ది ఎకనామిక్ టైమ్స్ ఆధారంగా చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఓబీసీ పాపులేషన్ 52% ఉందని మండల్ కమిషన్ నివేదిక చెప్పింది అధ్యక్ష. ఆ రోజుల్లో ఇక్కడ 16%, 15 నుంచి 16% అగ్రవర్ణాలు, 52% ఓబీసీలు ఉన్నారని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. 17వ లోక్సభ వివరాలు ఒకసారి చూద్దాం అధ్యక్ష. 17వ లోక్సభ వివరాలను ఒకసారి చూస్తే అధ్యక్ష, 16% ఉన్న అగ్రవర్ణాల నుండి 232 మంది ఎంపీలు లోక్సభ సీట్లలో కూర్చున్నారు. 543లో అగ్రవర్ణాలు 232 మంది ఆ సీట్లలో కూర్చున్నారు అధ్యక్ష. అంటే 15% ఉన్నవారు 42% సీట్లను ఆక్యుపై చేసేసారు. 52% ఉన్న బీసీలకు దక్కింది కేవలం 22% సీట్లు మాత్రమే అధ్యక్ష. 282 సీట్లు బీసీలకు దక్కాలి వాస్తవానికి లెక్కల ప్రకారం, కానీ 120 సీట్లు దక్కినాయి అధ్యక్ష. బీసీలకు దక్కాల్సిన 162 సీట్లు ఎవరికి దక్కినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి? ఇది స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తేలిన లెక్క అధ్యక్ష. ఒక్కసారి 52 నుంచి చూద్దాం అధ్యక్ష ఏం జరిగిందో. ఈ లెక్క తెలవాలి ఈ దేశానికి, ఈ సభకు, ఈ ప్రజలకు తెలవాలి. ఈ దేశ పార్లమెంట్ లోక్సభ వివరాలు ఒకసారి చూస్తే 1952లో మొత్తం లోక్సభ స్థానాలు 489 ఉంటే అందులో కేవలం బీసీలు 15 మంది, 3.06% మంది బీసీలు. 1957లో 489 మొత్తం లోక్సభ స్థానాలు ఉంటే కేవలం 18 మంది బీసీలు, దాంట్లో 3.68% మంది. 1962లో 494 స్థానాలుంటే 24 మంది బీసీలు అందులో. 1967లో 520 మంది ఎంపీలుంటే 34 మంది బీసీ ఎంపీలు అందులో. 1971లో 518 మంది ఉంటే 45 మంది బీసీలు అందులో. 1979లో 51 మంది, 80లో 56, 84లో 58, 89లో 65, 91లో 75, 96లో 83, 98లో 86 ఇట్లా అధ్యక్ష. బీసీలు పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 100 సీట్లను కైవసం చేసుకోవడానికి 78 సంవత్సరాలు పట్టింది సార్. 78 సంవత్సరాలు పట్టింది. మెజారిటీ ప్రజలు తమ వాటాను కేవలం 22% వాటా, ఈ వాటాను పొందడానికి 78 సంవత్సరాలు పట్టింది సార్. అంతేగా సార్. రెండు 2014 543 సీట్లుంటే 131, 24% వచ్చినాం సార్. 2019లో 22%, 2024లో 25% వచ్చినాం. మొత్తం పార్లమెంట్ చరిత్రలో బీసీలకు దక్కిన సీట్ల శాతం సార్, అన్నిటిని కలిపి సీట్లు చూసుకుంటే కేవలం 60% ఉన్న బీసీలకు 13.74% ఎంపీ సీట్లు దక్కినాయి సార్ ఇదివరకు దాకా. ఇది రాజకీయంగా బీసీలను ఈ పార్టీలు, ఈ దేశ ప్రభుత్వాలు పైకి తీసుకొస్తున్న విధానం సార్. సార్ దేశంలో 52% ఉన్నారని చెప్పి మండల్ కమిషన్ చెప్తున్నటువంటి మాట ప్రకారం 13% సార్ దక్కాల్సింది. ఎంత దక్కాలి, ఎంత దక్కింది రిజర్వేషన్? 1952 నుంచి నిన్న మొన్నటి వరకు 9529 మంది ఎంపీలు అయ్యారు సార్. 1952 నుంచి ప్రెసిడెంట్ ఇయాల్టి వరకు 9529 మంది ఎంపీలు అయితే అందులో కేవలం 1310 మంది బీసీలు సార్. కేవలం 1310 మంది. వాస్తవానికి బీసీలకు దక్కాల్సిన వాటా 4955 ఎంపీ సీట్లు దక్కాల్సిండే సార్, కానీ దక్కింది 1300. అధ్యక్ష, మరి బీసీలకు దక్కాల్సిన ఇంకా రిమైనింగ్ ఏదైతే 1310 దక్కినాయి, 4955 దక్కాల్సిండే. ఈ 3645 ఎంపీ సీట్లు ఎవరు ఎత్తుకపోయారు అధ్యక్ష? ఎవరి దగ్గర ఉన్నాయి అవి? బీసీలకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి రావాలి, బీసీలకు హక్కులు ఎక్కడి నుంచి రావాలనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అధ్యక్ష చరిత్రలోకి ఒక్కసారి పోయి.
క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.